హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 16. దియ విండో నుండి బయటికి చూస్తూ ఉంది. తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు. ఒక్కసారిగా దియకు అలజడి మొదలై టక్కున తిరిగి చూసింది. కాలు మీద కాలు వేసుకుని గంభీరంగా కూర్చునున్న అయాన్ని చూడగానే దియ హడలిపోయింది. భయంతో ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అయాన్ చైన్ లాగి ట్రైన్ దిగాడు. దియ అతని వెంటే ట్రైన్ దిగింది. వర్షం ఇంకా పడుతూనే ఉంది. ఇద్దరూ తడిచిపోతున్నారు. అయాన్ ఆపలేని ఆవేశంతో లాగిపెట్టి దియని కొట్టలేక ఆగిపోయాడు. భయంతో కళ్ళు మూసుకున్న దియ తలెత్తి అయాన్ని చూసింది. చింతనిప్పులా మండుతున్న అతని కళ్ళను చూస్తేనే అతనిలో ఎంత ఆవేశం ఉందో తెలుస్తుంది. ఇంత ఆవేశంలో కూడా అయాన్ నన్ను కొట్టట్లేదా అనుకుంటూ దియ అయాన్ని అప్పురంగా చూసింది. అయాన్ సైలెంట్గా ఎటో చూస్తూ నిలబడ్డాడు. కోపం పోయేదాకా తిట్టినా కొట్టినా బావుండు. అయాన్ ఇలా సైలెంట్‌గా ఉంటే చాలా భయంగా ఉంది. భయంతో వణుకుతున్న దియకు చలి వణుకు తోడైంది. వణుకుతున్న దియాన్ని చూసి అయాన్ చుట్టూ చూశాడు. అది నిర్మానుష్య ప్రదేశం. చెట్లు తప్ప ఇంకేం కనబడట్లేదు. తను ఆవేశంగా రావడంతో కార్‌లో ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాడు. అది గుర్తుకు రాగానే ఓ గాడ్ అనుకుంటూ అయాన్ తడిచిన తన జుట్టును వెనక్కి నెట్టాడు. ఇలాంటి ప్రదేశంలో ఈ కుండపోత వర్షంలో ఎటు వెళ్లాలో తెలియక తోచిన దారి వెంట నడుస్తూ ఉన్నాడు అయాన్. దియా అతని వెంట నడుస్తుంది. అక్కడ గుడిసెలాంటి చిన్న ఇల్లుంది. ఇద్దరు అక్కడికి వెళ్లారు. గడ్డి తాటాకులతో చేసిన తలుపుని తోసి అయాన్ లోపలికి వెళ్ళాడు. దియా అతని వెంటే వెళ్ళింది. అయాన్ కర్రలను పేర్చి మంట పెట్టి దాని ముందు కూర్చున్నాడు. చలికి వణుకుతున్న దియ కూడా మంట ముందు కూర్చుంది. ఆ వేడికి బట్టలు కూడా కాస్త ఆరాయి. సమయం రాత్రి 1 అవుతుంది. అయాన్‌కి చాలా ఆకలేస్తుంది. కడుపు మీద చేతులు పెట్టుకున్న అయాన్ని చూసి దియ ఒక మూలకమర్చిన వంట సామాగ్రి దగ్గరికి వెళ్ళింది. డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. కాకపోతే అడుగు కొన్ని బియ్యం గింజలు, పప్పు గింజలుండటంతో దియ వాటన్నిటినీ కలిపి ఉడికించి పప్పన్నంలా చేసింది. అన్నం పప్పు కలిపి ఉడికించిన కాస్తేని నీళ్లను దియ తన కోసం తీసిపెట్టుకుంది. మొదటిసారి ఆకలి బాధ తెలిసిన అయాన్ కళ్ళు మూసుకొని ఆకలిని ఓర్చుకొని ఉండటంతో దియ వంట చేసినట్లు కూడా అతనికి తెలీదు. వంట అయిపోయాక దియ మట్టి గిన్నెలో పప్పన్నం పెట్టి అయాన్ దగ్గరకొచ్చి అయాన్ అని పిలిచింది. అయాన్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏమన్నావు అని అడిగాడు. అయాన్ అంటూ తను సార్ అని అనలేదని గుర్తుకొచ్చి సారీ సారీ సార్, అయాన్ సార్, మీకు ఫుడ్ అంటూ అతనికిచ్చింది దియా. ఇందులో ఏమైనా కలిపావా అమ్మను అనుమానంగా చూస్తూ అడిగాడు అయాన్. నేను తిని చూపించినా అని ఆశగా దియ ప్లేట్ తీసుకుంటుంటే అవసరం లేదు అంటూ అయాన్ ప్లేట్ వెనక్కి తీసుకున్నాడు. ఛ! నా దగ్గరున్న డబ్బులతో ఏదైనా కొనుక్కొని తిన్నా బావుండు. పారిపోవాలన్న టెన్షన్‌లో ఆ ఆలోచనే రాలేదు. నా ఫోన్ తీసుకున్నట్లు అయాన్ ఇప్పుడు నా దగ్గరున్న డబ్బులు కూడా తీసుకుంటాడు. నెక్స్ట్ టైం పారిపోవాలంటే లిఫ్ట్ తీసుకొని పారిపోవాల్సొస్తుంది అనుకుంటూ సడన్‌గా ఆగిపోయి, ఏంటి నేను మళ్ళీ పారిపోవడం గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు పారిపోయినందుకు ఈ అయాన్ నాకే పనిష్మెంట్ ఇస్తాడో ఏమో! చాలా భయంగా ఉంది అని అనుకుంటూ భయపడుతుంది దియా. అయాన్ పప్పన్నం టేస్ట్ చేసి నీకు వంట రాదన్నావు, అబద్ధం చెప్పావా అని కోపంగా అడిగాడు. లేదు లేదు, అబద్ధం చెప్పలేదు. నాకు సరిగ్గా వంట రాదు. మమ్మీ లేనప్పుడు యూట్యూబ్లో చూసి వంట చేసుకునేదాన్ని అంతే. అది అసలు రుచిగా ఉండకపోయేది. ఏదో తినేదాన్ని అని చెప్పింది దియా. మరి ఇదెలా రుచిగా ఉంది అని అడిగాడు అయాన్ తింటూనే. దియ సంబరపడిపోతూ నిజంగా టేస్టీగా ఉందా, నాకొక ముద్ద పెట్టరా ప్లీజ్ అని దీనంగా అడిగింది దియా. అయాన్ ఉరిమి చూసేసరికి వద్దులే అంటూ తను తీసి పెట్టుకున్న పప్పన్నం నీళ్ళ గ్లాస్ని
సంశయిస్తూనే చూపిస్తూ, ఇవి తాగనా అని అడిగింది దియా. "ఉమ్" అని అయాన్ అనడం ఆలస్యం. క్షణంలో అతని మనసు మారుతుందేమోననే భయంతో దియ గడగడ తాగేసింది. గంజి కన్నా ఈ పప్పు నీళ్లు బావున్నాయి. రోజువి పోసినా బావుండు అని మనసులో అనుకుంది దియా. అయాన్ తినేశాక నిద్ర ముంచుకురావడంతో పడుకోవడం కోసం చూశాడు. ఒక మంచం ఉంది. థ్యాంక్ గాడ్ అనుకుని అక్కడికి వెళ్ళబోతున్న అయాన్ మంట ముందు కూర్చున్న దియను చూసి, హే ఇల్లరా అని పిలిచాడు. దియ టక్కున అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది అని అడిగింది. ఈ చున్నీవ్వు అని అన్నాడు అయాన్. ఏంటి అని దియ అయోమయంగా చూస్తుంటే అయాన్ దియ భుజానికున్న చున్నీని లాగేశాడు. దియ బెరుకుగా చూస్తుంటే అయాన్ చున్నీని ఒకవైపు తన ఎడమ చేయికి, మరోవైపు దియ కుడి చేయికి కట్టాడు. మరో చేత ఈ కట్టు తీయడానికి ట్రై చేసావనుకో నీకు చేతులు లేకుండా చేస్తాను అని బెదిరించి అయాన్ మంచం మీద వాలాడు. దియ కింద పడుకోవడానికి మూలకున్న చాప తీసుకోవడానికి వెళ్తుంటే ఇద్దరి చేతులకు చున్ని బిగించడంతో అయాన్ మంచం మీద నుండి కింద పడబోతుంటే టక్కున చున్నీని పట్టుకొని లాగాడు. అంతే, దియా అమాంతం వచ్చి అయాన్ మీద పడింది. అమ్మ పేదాలు అతని పేదాలను ముద్దాడబోతుంటే అయాన్ క్షణంలో తన చేయిని తన పెదవుల మీద పెట్టుకున్నాడు. అతని పేదాలను ముద్దాడాల్సిన ఆమె పేదాలు అతని చేతిని ముద్దాడాయి. అయాన్ దియను తోసేసి ఆమెను కోపంగా చూస్తున్నాడు. నేనేం చేశాను? మీరే లాగారు అంది దియ ఏడ్ముఖం పెట్టుకొని. అయాన్ లేచి దియకు చాపిచ్చి ఆమె చాప పరుచుకోగానే మంచం మీద పడుకున్నాడు. దియ కింద పడుకోబోతుంటే చున్నీ లెంత్ సరిపోక మళ్ళీ అయాన్ మంచం కొనుకొచ్చాడు. నేను కింద పడుకుంటే మీరు కింద పడతారు. ఇప్పుడు నేను ఎక్కడ పడుకోను అని అడిగింది దియా. మంచం మీద పడుకో అని అన్నాడు అయాన్. మరి మీరు? మంచం మీద పడుకుంటాను. ఏంటి, అంత చిన్న మంచం మీద ఇద్దరం పడుకోవాలా? నేను ఎక్కడికి వెళ్ళను, ఈ చున్నీ తీసేస్తాను అని దియా అంటుంటే చంపేస్తాను, డోర్ మూసుకొని వచ్చి పడుకో అని అన్నాడు అయాన్. దియ సంకోచిస్తుంటే రా అని అరిచాడు. ఆ అరుపుకి బెదిరి దియ టక్కుని వచ్చి అతని పక్కన పడుకుని కళ్ళు మూసుకుంది. అయాన్ దియ తన చేతికిచ్చిన ముద్దును చూస్తూ దియ వైపు తిరిగి ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు. పస్తులతో ఉంచిన వాళ్ళ కడుపు నింపే గొప్ప హృదయం ఉందా నీకు? లేదు, ఇదంతా నటన కదా. నా కోపం పోగొట్టడానికి నువ్వు నాకు అన్నం పెట్టావు, కానీ నేను ఆకలితో ఉంటే చూడలేక కాదు. నువ్వొక్క నాటకం. కానీ ఇదెందుకు నా మనసు ఖచ్చితంగా నమ్మలేకపోతుంది. ఎందుకు అనుకుంటూ అయాన్ అటువైపు తిరిగి పడుకున్నాడు. జీవితంలో ఒక్కసారి కూడా మంచం మీద పడుకునే అయాన్కి అస్సలు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టక దియ వైపు తిరిగిన అయాన్ నిద్రపోతున్న దియని చూశాడు. మామూలుగానే అమాయకంగా స్వచ్ఛంగా కనిపించే దియ నిద్రపోతుంటే చాలా క్యూట్గా అనిపించి అయాన్ దియను అలాగే చూస్తుండిపోయాడు. ఆమెను చూస్తూనే అయాన్ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 6 గంటలు. అయాన్ చేయి దియ మీద, దియ చేయి అయాన్ మీద ఉంది. ఇద్దరి ముఖం చాలా దగ్గరగా ఉంది. ఏదో చప్పుడు కావడంతో ఇద్దరికీ ఒకేసారి మెలకువ వచ్చి కళ్ళు తెరిచారు. తనకు దియ చాలా దగ్గరగా ఉండటంతో అయాన్ షాక్ అయ్యాడు. తనకు అయాన్ అంత దగ్గరగా ఉండటం చూసిన దియ గట్టిగా అరిచింది. ఒకరి మీద ఉన్న ఒకరి చేయిని చూసుకొని ఇద్దరు ఒక్క ఉదుటున తమ చేయి వెనక్కి తీసుకుని లేచి కూర్చున్నారు. అందుకే నేను ఇక్కడ పడుకోను అన్నాను అని అంది దియా. ఇదేదో నీకు మొదటిసారి అన్నట్లు చేస్తున్నావు. ఆ రోజు నన్ను హక్ చేసుకొని పడుకొని సిగ్గు లేకుండా వీడియో కూడా తీసావు కదా. ఐ థింక్ ఇప్పుడు కూడా నువ్వే నా చేను నీ మీద వేసుకున్నావు కదా. తనను సూటిగా చూస్తూ అయాన్ అలా అనేసరికి దియకు ఏడుపు వచ్చింది. ఏడ్చి నువ్వే తప్పు చేయలేదని నన్ను నమ్మించాలని చూస్తున్నావా? నీ ఏడుపును నమ్మేవాళ్ళు లేరిక్కడ. నా పెళ్లి నాపే అవసరం నీకు తప్ప ఇంకెవరికి లేదు అంటూ అయాన్ కోపంగా లేచి నిల్చున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆ పని చేయలేదు, కన్నీళ్లు తుడుచుకుంటుంది దియా. అయాన్ కోపంగా బయటికి నడిచాడు. దియ సెల్ఫ్లో వేపాకు పుల్లలుండటం చూసి 2 తీసుకొని బయటున్న అయాన్ దగ్గరికి వెళ్ళి ఒక వేపాకు పుల్ల అతనికి ఇచ్చింది. ఏంటిది
అంటూ దానిని వింతగా చూశాడు అయాన్. వేపాకు పుల్ల, దీంతో పళ్ళు తోముకోవాలి, ఇలా అంటూ తను పళ్ళు తోముకుంటూ చూపించింది దియా. అయాన్ అలాగే బ్రష్ చేసుకున్నాడు. ఇద్దరు ఫ్రెష్ అయి అలా నడుస్తూ వెళ్తున్నారు. మమ్మీ డాడీ నా కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. నేను ఢిల్లీలో లేకపోయేసరికి వాళ్ళు కంగారు పడతారు. నేను ఇక్కడే ఉన్నానని ఒక ఫోన్ చేసి చెప్తాను ప్లీజ్ అని రిక్వెస్టింగ్ అడిగింది దియా. వాళ్ళకు నేను రాత్రే ఫోన్ చేసి చెప్పాను, మీ కూతురు నేను తీసుకెళ్ళిపోతున్నాను ఇంటికి వెళ్ళిపోమ్మని అని చెప్పాడు అయాన్. దియా షాక్ అయి, అసలు నేను రైల్వే స్టేషన్లో ఉన్నట్లు, అది ఢిల్లీ కంపార్ట్మెంట్లో ఉన్నట్టు మీకెలా తెలుసు అని అడిగింది. నా పెళ్ళి ఆపడానికి స్మిత నిన్ను పంపినట్లు తెలుసుకున్నవాణ్ణి. స్మిత మీ డాడీని యాక్సిడెంట్ చేయించినట్లు తెలుసుకున్నవాణ్ణి. మీ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్స్ గురించి తెలుసుకోలేనా? మీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, ఒక మీ బాబాయ్ తప్ప. ఇవన్నీ నేను మన పెళ్లి జరిగిన రోజు తెలుసుకున్నాను. సో నువ్వు పారిపోతే మీ బాబాయ్ దగ్గరికి వెళ్తావు. అంత దూరం బస్సులో ట్రావెల్ చేయడం స్ట్రగుల్ కాబట్టి డెఫినెట్గా ట్రైన్లో వెళ్తావు. అందుకే రైల్వే స్టేషన్కి వచ్చాను అని చెప్పాడు అయాన్. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కదా, మరి మా డాడీకి ఎలా ఫోన్ చేశారు అని అడిగింది దియా. రైల్వే స్టేషన్లో ఒకరిని ఫోన్ అడిగి మీ డాడీకి ఫోన్ చేశాను అని చెప్పాడు అయాన్. దియా ఆశ్చర్యంగా అయాన్ని చూసింది. మమ్మీ డాడీ నా కోసం అంత దూరం అనవసరంగా స్ట్రగుల్ అవుతూ వెళ్లాల్సి వస్తుందని నన్ను పట్టుకునే కంగారులోనూ అయాన్ ఒకరి ఫోన్ అడిగి మరీ డాడీకి ఫోన్ చేసి చెప్పాడా? ఇతనిలో ఇంత మంచితనం కూడా ఉందా అనుకుంటూ దియా అయాన్ని చూస్తుంటే, ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాడు అయాన్. ఏం లేదు అంటూ చూపు పక్కకు తిప్పింది దియా. అయాన్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? పారిపోయినందుకు దియకు పనిష్మెంట్ ఇస్తాడా? అసలు ముందు ముందు ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే యాంగ్రీ హస్బెండ్ తప్పకుండా చదవండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.